ధన్వంతరి ఈతడు రచించిన చరక సుశ్రుతములను గురించి ఎంత వ్రాసినను స్వల్పమే అగును. ఈ గ్రంథముల ఘనతను చూచి వీనిని అరబ్బీ, ఇటలీ, జర్మనీ మొదలగు దేశముల వారు తమ తమ భాషలలోనికి అనువాదములు చేయించి ఉన్నారు. అంటే ఈ యొక్క వైద్య గ్రంథములు వారందరూ కూడా ఆ దేశములకు ఈ యొక్క గ్రంథాలను అనువాదం చేయించుకున్నారు. సమ్మోహని అనే ఔషధము భారతీయ ఆయుర్వేద గ్రంథముల నుండి గ్రహించిరి. దీనినే ఇంగ్లీషు వారు క్లోరోఫారం అని చెప్పుదురు. దీనిని శస్త్రచికిత్స చేయునప్పుడు ప్రయోగింతురు. దీనికి తరువాతది సంజీవిని ఔషధము. ఇది మూర్ఛ నుండి తెలివి కలిగించును. ధన్వంతరులు నానా దేశములు తిరిగియుండిరి. అందుకు దృష్టాంతముగా చరకమునందు చికిత్సా స్థానము 30వ అధ్యాయమునందు ఈ ఒక విశేషములన్నీ వ్రాసియున్నారు. వీరు శిల్ప విద్యను వస్తుగుణ విద్యయందు కూడా అత్యంత నిపుణులైరి. ఏ వస్తువులో ఏ గుణముంది, ఏ పదార్థములో ఏ గుణముంది, ఏది తింటే మనకు ఆరోగ్యము, ఏది తింటే మందులకు ఔషధాలకు ఉపయోగపడతాయి, మన శరీరము ఎలాగా బాగుపడుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథాలందు ఉన్నవి. ఇక్కడ ఒక చిన్న విషయం